ఈరోజు దేవుని వాగ్దానము తేదీ మార్చి 9, 2025. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయం 10, 11 వచనములు. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆమేన్. దేవుడే ఇక్కడ రచయిత ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇది కోరహు కుమారులు రాసిన కీర్తన. ఊరకుండుడి, మీ పెనుగులాటలు మానండి. స్థిరంగా కూర్చొని ధ్యానిస్తే మీకే అర్థమవుతుంది. అన్యజనుల్లో భూమి మీద మహోన్నతులను నేనేనని. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనములో, నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అణగద్రొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఇంకా జకర్యా గ్రంథం చూసినట్లయితే 14వ అధ్యాయం 9వ వచనంలో, యెహోవా సర్వలోకమునకు రాజై ఉండును. ఆ దినము యెహోవా ఒక్కడే అనియు, ఆయనకు పేరు ఒకటే అనియు తెలియబడును అని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. ఇంకా కీర్తనల గ్రంథం 47వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు అని రాయపడి ఉంటుంది. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి. అందరూ మనల్ని విడిచిపెట్టేసిన మన వెంటే మనకు ఆశ్రయమై ఉన్నాడు. మన ప్రియ రక్షకుడు. మన బలహీనతలో ఆయనే మన బలం. మన నిస్సహాయ స్థితిలో ఆయనే మనకు సహాయం. మనం చేయవలసిందల్లా ఆయనపై ఆధారపడి బ్రతకడం, ఆయన్ని నమ్ముకొనడం, ఆయనను ఆశ్రయంగా కలిగి ఉండడం, ఆయన యందు విశ్వాసం ఉంచడం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడి యందు దీవించునుగాక. ఆమేన్.